But whenever I want to talk to him, he still blocks me. Why the fuck do you? He's good at heart. నా చెప్పుతో కొట్టుకుంటా నేను. హలో గైస్, ఈజ్ ఎమ్ఎన్ఎం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈజ్ అబౌట్ ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్. దీనికి ఆల్రెడీ 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఓన్లీ 1 స్టోరీ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ, 4 pages లాంగ్ ఉంది. అండ్ ఆల్సో ఇందులో కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి, కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యే మూమెంట్స్ కూడా ఉంటాయి. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆబ్వియస్లీ మనం మోనోలాగ్ చెప్పుకోవాలి, which is we listen and we don't judge. So let's get started. Hi, it all started 5 years ago when I came abroad to do masters. Hi, this guy from mutual friends proposed me and I accepted after some time. Okay, everything is going well and sometimes we used to have fights between us. The main reason for this is he is mama's boy. Okay, he would literally bring his mom into every discussion we have and we end up fighting. I mean, it is kind of understandable. ఎందుకంటే ఒకే పాయింట్ని మళ్ళీ మళ్ళీ తెచ్చి రుద్దుతుంటే ఆబ్వియస్లీ చిరాకు వస్తుంది కొన్నిసార్లు. సో ఇట్ ఈస్ హ్యూమన్. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్స్ హీ బ్లాక్డ్ మీ అండ్ ఫ్లూ అవే టు ఇండియా వితౌట్ టెల్లింగ్ మీ యాజ్ హిస్ Just because of this, once he blocked me and flew away to India without telling me, as his mom isn't feeling well because of the taunts I say to her during the fights. Okay, నువ్వెందుకు వాళ్ళ అమ్మని తిడుతున్నావు? తిట్టాల్సింది అతన్నే కదా మళ్ళా. చూద్దాం. I tried to commit suicide and ended up in hospital. What the fuck? ఇదేంటి 0 నుంచి 100కి ఇంత తొందరగా వెళ్ళిపోయింది? ఏంటి దీనికే సూసైడ్ చేసుకున్నావా? ఫస్ట్ ఏం జరిగిందో ఒకసారి రీఇటరేట్ చేసుకుందాం. నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నానని నీ కోపం వచ్చింది. ఆ కోపంతో నువ్వు వాళ్ళ అమ్మని తిట్టావు. నువ్వు తిట్టావని వాడికి చిరాకు వచ్చి నిన్ను వదిలేసి ఇండియా వెళ్ళిపోయాడు. దానికి నువ్వు హర్ట్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నావు. వాట్ ద ఫక్? ఐమ్ సారీ, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, సో నేను జోక్స్ వేయలేను. బట్ ఇంత చిన్నదానికా? We listen and we don't judge. I tried to commit suicide and ended up in hospital. Okay. I rang his parents and they were like, our son is Suddapusa. He doesn't know anything. We're not sending him back. ఓకే డూడ్, నువ్వు ఇలా బయాష్గా మాట్లాడితే నువ్వు రాసే కన్ఫెషన్కి ఉన్న వాల్యూ పోతుంది. కన్ఫెషన్ రాసేటప్పుడు వీలైనంత ఆనెస్ట్గా ఉంటేనే కదా నిన్ను అందరు నమ్మేది. ఐ రాంగ్ హిస్ పేరెంట్స్ అండ్ దే వర్ లైక్ అవర్ సన్ ఈజ్ శుద్ధపూస. అంటే ఎవరు నమ్ముతాడు? నువ్వు ఎగ్జాజరేట్ చేయడం కాకపోతే? ఏమో, మేబీ అయింటదేమో, చూద్దాం. హీ డజంట్ నో ఎనీథింగ్, వీఆర్ నాట్ సెండింగ్ హిమ్ బ్యాక్. అంటే ఏంటి, లాక్ చేసి ఫోన్ లాక్కొని రూమ్లో పడేశారా? నీ బాయ్ ఫ్రెండ్ ఏమనలేదా దానికి? నన్ను కిడ్నాప్ చేసి మా నాన్ని డబ్బులు అడగండి అంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంసెట్ జైల్లో రాయాల్సి వస్తుంది. I literally begged them a lot to send him back. Because of me, his career will spoil. అబ్బా, ఓకే, ఇందాకే చెప్పా మీరు ఆనెస్ట్గా లేకపోతే నీ కన్ఫెషన్ ఎవ్వడు నమ్మడు అని. అంటే ఏంటి, ఇప్పుడు మీరు వాడి కెరియర్ పాడవుతుందని మీ దగ్గరకు రమ్మంటున్నారా? అంటే నీ కోసం అడగట్లే, నువ్వు వాడి కెరియర్ కోసం అడుగుతున్నావు. మహానుభావురాలి కదా నువ్వు. బట్ దే సెడ్ నో. కట్ చేస్తే he already came here and working. I came to know this only when I logged into his Insta account. కామాలు పెట్టాల్సిన దగ్గర పెట్టరు, ఎక్కడ పడితే అక్కడ పెడతారు. నైస్. అయినా ఎలా కనిపెట్టావు? అతడు ఏమన్నా ఇన్స్టాలో పోస్ట్ చేశాడా నేను రిటర్న్ వచ్చానని? ఆర్ ఆ మాత్రం కేర్ఫుల్గా కూడా లేడా అతను? A lot happened later and we are together again. After this he started telling that their parents brought a match for him. పోస్ట్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలి కదండి. I thought he was joking. During this time we are staying together. He used to do night shifts. He used to talk with that girl during night shift and delete everything. Oh, I mean, it's in his character అండి, పర్లే. ఇట్స్ నాట్ లైక్ అప్పటి వరకు మహానుభావుడిలా ఉండి సడన్గా రాక్షసుడు అయ్యాడు అన్నట్లేం లేదు కదా. స్టార్టింగ్ నుంచి ఇంతే ఉన్నాడు అతను. మీరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన మీద. అండ్ డిలీట్ ఎవ్రీథింగ్ until I find out randomly that girl's message when his phone was in my hand. అయినా ఒక డౌట్ అండి, మీరు అతను జోక్ చేస్తున్నాడు అని అనుకున్నానని చెప్పారు కదా, ఆ జోకు అది నిజమో కాదని మీరు అడగలేదు అతన్ని? Later he told me he is going to India to marry that girl. I fought a lot with him and took his passport. What the fuck? నువ్వేమన్నా ఇమిగ్రేషన్ అథారిటీస్ ఆ పాస్పోర్ట్ లాక్కోవడానికి? అయినా వాడు నేను ఇండియా వెళ్తున్నా పెళ్లి చేసుకోవడానికంటే నువ్వెందుకు ఎంటబడుతున్నావు అతనిది? ఐ మీన్, లవ్ కోసం ఫైట్ చేయడం ఓకే, బట్ అతను వద్దన్నా కూడా వెనకబడ్డం ఈజ్ ప్రెటీ డమ్. లెట్స్ మూవ్ ఆన్. లిటరల్లీ హీ బ్రోక్ మై హ్యాండ్ అండ్ కిక్ విత్ లెగ్ ఇన్ మై బ్యాక్ అండ్ ఐ బ్రోక్ మై బ్యాక్ అండ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. వాట్ ద ఫక్? వాడి మీద కేసు ఏం ఫైల్ చేయలేదా మీరు? లిటరల్లీ ఫిజికల్ అబ్యూస్ ఇది.
On the same day, out of nowhere, he told his father committed suicide and he flew to India. కట్ చేస్తే నెక్స్ట్ డే అక్కడ వేరే వాళ్ళ పెళ్ళిలో ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు వాడిని నమ్మారా? ఐఎమ్ నాట్ విక్టిమ్ బ్లేమింగ్ యూ, బట్ ఇంకెన్నిసార్లు మోసపోతారండి? వాడు వర్స్ట్ అని తెలిసి కూడా. ప్రేమ గుడ్డిది అంటారు కానీ మీ ప్రేమ గుడ్డిది, కుంటిది, చెవిటిది, నడ్డిరిగింది కూడా. అయినా కూడా ఇంకా బుద్ధి రాలే మీకు. ఐ మేడ్ మై మైండ్ అండ్ స్టార్టెడ్ టు లివ్ బై మై సెల్ఫ్. ఓ థ్యాంక్ గాడ్, ఫైనలీ అండి. దెన్ హీ కేమ్ బ్యాక్, టోల్డ్ సారీ టు మీ. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే. నా బతుకు ఎందుకు బ్రో ఇవన్నీ? ఒక్క సెకండ్ ముందే మేడ్ మై మైండ్ అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఇదే. ఏంటండి ఇవి? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఏం వెళ్ళు? ఆ వెల్లో తోసేయడం ఒక్కటే తక్కువ మిమ్మల్ని. ఇందాకే మీ చేతులు కొట్టాడు, మీ వీప్ విరిగింది అని అన్నారు, అప్పుడే అయిపోయింది ఆ వెళ్ళు. మూవింగ్ ఆన్. ఐ గేవ్ హిమ్ అ లాట్ ఆఫ్ మనీ డ్యూరింగ్ దిస్ టైమ్, లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ ఐ ఎర్న్డ్ ఇన్ దీస్ ఇయర్స్. ఎందుకు ఇచ్చారు? రీజన్ ఏం అడగలేదా? వాడి పెళ్ళికి మనీ కూడా పెట్టుకుంటున్నాడు, మీరు దానికి స్పాన్సర్ చేస్తున్నారు. వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ మనీ సీరియస్లీ, వీ యూస్ టు హ్యావ్ వెరీ బిగ్ ఫైట్స్. అబ్బో ఎంత పెద్ద ఫైట్స్! మళ్ళా చేతులు కాళ్ళు విరగడం కన్నా పెద్ద ఫైట్సా? ఐ అబ్యూస్డ్ హిస్ ఫ్యామిలీ వెరీ బ్యాడ్లీ అండ్ హీ యూస్ టు బీట్ మీ లైక్ అ హెల్. అసలు మీకు అతని ఫ్యామిలీకి ఉన్న ఇష్యూస్ ఏంటండి? ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడుతుంటారు, పడాల్సింది వాడి మీద అయితే. మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, ఇది మ్యాచ్ మేడ్ ఇన్ హెల్. ఇద్దరికిద్దరు సరిపోయారు. వాడా మిమ్మల్ని వాడుకోవడానికి మీతో ఉంటున్నాడు, మీకా బుద్ధి రాదు. వర్స్ట్ కపుల్. అయినా మీకేమన్నా హ్యూమిలియేషన్ కింక్ ఉందా? అంటే వాడి చేత కొట్టించుకొని తిట్టించుకొని తండించుకుంటుంటే మీకేమన్నా ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుందా? నాకు అర్థం కావట్లే. స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు దీన్ని. సడన్లీ హీ ఫ్లూ టు ఇండియా వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. సో ఐ rang his father and told that he owes money. He said that he will take loan and repay all my money back. ఓకే, వాళ్ళ నాన్న కొంచెం మంచి ఆయనలాగా ఉన్నారు. Meanwhile, I came to India and left after a few days. Why did you go to India? ఎందుకు వెళ్ళారు? వాడిని కలవడానికా? He was with me on the day when I went there and very next day he told everything is over and break up. Wow, what a surprise అండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు ఇది. Hi Sagar, what is sudden surprise? I rang their parents because he owes me a lot of money. It's just like he treated me like a toy. Whenever he wanted, he used to come and leave me later when he doesn't want. బా, చాలా తొందరగా కనిపెట్టారండి ఇది. I literally begged him. తన కాళ్ళు పట్టుకుంటే ఎన్ని దారుణాలు సార్. నా బతుకు, ఏం కన్ఫెషన్ రా బాబు. ఒక్క సెకండ్ ముందు రియలైజేషన్ వచ్చింది అనుకున్నా, అది కూడా లేదు. ఐ లిటరలీ బెగ్డ్ హిమ్. తన కాళ్ళు పట్టుకుంటే కిక్డ్ మీ విత్ హిస్ లెగ్ అండ్ సెట్ సస్తే సావు. లైక్ ఐఎమ్ నాట్ ఈవెన్ సర్ప్రైజ్డ్. ఇంకా వాడి మీద ఎప్పుడో కేసు ఫైల్ చేసి ఉండాల్సింది మీరు. I have no choice that I took overdose and admitted in hospital. No choice అంటారేంటండి? You keep choosing the wrong one. You have every choice. My friends rang him, but he doesn't care at all. All he said is, tell to her parents, not to me. Hopefully at least ఇప్పటికైనా రియలైజ్ అయ్యారనుకుంటున్నాను నేను. Now I left my career, job, everything and moved back to India. Now he tried to contact me a few times whenever he wanted and said, all he wants is I should lead happy life. వాడిని నమ్మితే మీ అంత ఎవరు ఇంకెవరు ఉండరు. వాడు మిమ్మల్ని జస్ట్ ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నాడు. పెళ్లి వర్క్ అవ్వకపోతే మీరు వర్క్ అవుతారని. చేసిందంతా చేసి I want you to lead a happy life అంట. నా బొంగేం కాదు. But whenever I want to talk to him, he still blocks me. Why the fuck do you? Talk to him, he still blocks me and treats me like hell. I was totally devastated. I'm trying a lot to move on, but it's not happening with me. It's not happening with us either, honey. I lost my career, job, money, which I earned literally everything. Please don't trust anyone blindly. Abba! Thanks, Andy. Meer cheppeda maku teliyadu. This is my side of story. May from his side, it may be different. I'm not telling that he's a bad person. He showed me love. He pampered me well. He's good at heart. నా చెప్పుతో కొట్టుకుంటా నేను. ఇంకొకసారి నువ్వు వాడు మంచోడంటే. వాడు మంచోడైతే ఇవన్నీ ఏం చేయడు. And you need help. ఫస్ట్ వన్ బ్లాక్ చేయి, నెంబర్ తీసేయి, అండ్ దెన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, థెరపీ కౌన్సిలింగ్ తీసుకో అండ్ మూవ్ ద ఫక్ ఆన్. ఇంకో 2 months తర్వాత వచ్చి part 2 రాయకు దీనికి. కొట్టించుకుని నవ్వుతావేంట్రా?
లైక్ విక్టిమ్ బ్లేమింగ్ ఈజ్ సో రాంగ్. కానీ మీరు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే మాత్రం అందరూ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అన్నిసార్లు తన్నులు తిన్నా మళ్ళీ ఎందుకు పోయావని. సో ఇప్పుడు కమెంట్స్ చదువుదాం. సమన్ సెడ్, వచ్చాడు తన్నాడు ఇండియా వెళ్ళాడు రిపీట్, వచ్చాడు తన్నాడు ఇండియా వెళ్ళాడు రిపీట్. ఎగ్జాక్ట్లీ ఇదే అయింది. డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. నైస్. నడుము విరగొట్టిందంటావు, మంచోడంటావు. ఆడేమో పుట్టింటికి పెళ్ళాం అలిగిపోయినట్టు ఇండియా పోతుండు, నువ్వేమో పార్క్కి పోయినట్టు హాస్పిటల్కి పోయి వాడి పేరెంట్స్ని బెదిరిస్తున్నావు. అసలు నువ్వు ఈ తెలివితో ఈ ఇంగ్లీష్తో ఇన్ని ఇయర్స్ ఎలా అక్క బతికావు. ఎగ్జాక్ట్లీ బ్రో, సేమ్ నా డౌట్ కూడా. ఫస్ట్ లైట్స్లో సాగు కొట్టాడని ఏడ్చి చివరిలో హీ ప్యాంపర్డ్ మీ అంది, అదే మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ, నాకు సేమ్ డౌట్. ఐ థింక్ షీ ఈస్ ట్రైయింగ్ టు ప్లే సేఫ్ అండి, అంతే. సో అంతే గైస్ ఈ వీడియోకి. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి నాకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.